శ్రీ మాత్రే నమః. అమ్మవారి అవతారాల్లో చండీ అవతారం ఒక విశేషమైనటువంటి అవతారం. చండీ అన్న పేరు వినగానే భయంగా అనిపిస్తుంటుంది. అమ్మవారి యొక్క సాత్విక రూపాలైనటువంటి మహాలక్ష్మి, మహాసరస్వతి, గాయత్రి ఇలా కొన్ని రూపాలు ఉంటే కాళీ, చండీ, మహిషాసుర మర్దిని అనగానే మనకి భయంగా మాత్రమే తెలుస్తుంది. అయితే ఇంతటి భయంకరమైన రూపంలో అమ్మవారు ఎందుకు రావాలి? అటువంటి భయంకరమైన రూపాన్ని చూసి మనం అమ్మవారిని ఏం అడగగలగాలి? ఈ భయం అనేటువంటిది అసలు నిజంగా ఉండాలా? ఎప్పుడు భయపడాలి, ఎప్పుడు భయపడకూడదు అనేటువంటిదే చండీ స్వరూపం ఈ ద్వారా మనకి తెలియచేస్తుంది. అయితే మనిషికి చాలా సందర్భాల్లో రెండు విషయాల పట్ల నిత్యం భయం అనేటువంటిది ఉంటుంది. అది ఏంటంటే అసలు భయానికి గల కారణం ఏమిటంటే ఏది మన దగ్గర ఉందో అది పోతుందేమో అనే భయం, ఏది మన దగ్గర లేదో, ఏది మనం కోరుకుంటున్నామో అది రాదేమో అనేటువంటి భయం. ఈ రకంగా భయం అనేటువంటిది మనిషిని విడిచిపెట్టకుండా ఉంటుంది. అసలు ఆపద వచ్చిందా, ఏదైనా నష్టం కలిగిందా, లేదా దేని గురించి మనం ఊహించుకుంటూ ఊహల్లోనే భయపడుతూ ఉంటుంది. అంటే ఇలా జరుగుతుందేమో, కొన్ని రోజుల్లో నాకు కష్టం వస్తుందేమో, మరి ఇలా ఉంటే నా పరిస్థితి ఇలా అవుతుందేమో అనేటువంటి అనుమానాలు పెరుగుతూ ఉంటుంది. కాబట్టి భయం అనేటువంటిది ఎప్పుడూ వెంటాడుతూ ఉంటుంది. అటువంటి భయాన్ని కూడా నిర్మూలించడానికి చండీ స్వరూపం, ఈ చండీ రూపాన్ని ఆరాధించడం వల్ల అటువంటి భయం నుంచి మనం నిర్మూలన చేసుకోవచ్చు. అలాగే కొన్నిసార్లు కోపం తెచ్చుకోవాలి కొన్ని విషయాల్లో, కానీ అది క్రోధంగా మారకూడదు. అది క్రోధంగా మారితే జీవితాంతం కక్షలు, లేకపోతే ఈర్ష్యలు, ద్వేషాలు ఇవన్నీ కోపం వల్లే వస్తూ ఉంటుంటాయి. అందుకోసం అయితే అంచేత కోపం ఇలా వచ్చి అలా వెళ్ళిపోవాలి, కానీ అది క్రోధంగా మారకూడదు అని శాస్త్రం చెప్తుంది. అయితే మనం ఎవరిపైన కోపం తెచ్చుకోవాలంటే మన పైన మనమే కోపం తెచ్చుకోవాలి. మనలో ఉన్న దుర్గుణాలు ఏవైతే ఉన్నాయో, అంటే కోపం అని, అహంకారం అని, ఈర్ష్య అని, వీటిపైన కూడా మనకి కోపం రావాలి. అలా కోపానికి భయానికి ఒక ప్రతిరూపంగా చండీ స్వరూపం అనేటువంటిది మన కళ్ళ ముందు మనకి కనిపిస్తుంది. అంటే మనలో వచ్చేటువంటి కోపాన్ని ఎలా అదుపులో పెట్టుకోవాలి, మనలో వచ్చేటువంటి భయం ఏ సమయంలో మనం భయం తెచ్చుకోవాలి, ఏ సమయంలో భయానికి బయటపడాలి అనేటువంటి విషయాన్ని మనకి చండీ స్వరూపం అవతారం ద్వారా మనం తెలియజేస్తుంది. ఓం శ్రీ మాత్రే.